హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. మనకి టెన్సెస్ ఎన్ని విధాలుగా ఉన్నాయి? 12 విధాలుగా ఉన్నాయి కదా. ఆ 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్లో 6వది ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏమిటి? ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతాయి ఈ టెన్స్ కదా. ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటే అర్థం ఏమిటి? ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో కంటిన్యూగా జరుగుతూ ఉన్నటువంటి పనులు కదా. ఆన్ గోయింగ్ యాక్షన్స్, డూయింగ్ యాక్షన్స్ని తెలుపుతుంది ఈ టెన్స్ కదా. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే R3 వాక్యాలు అన్నమాట. R3 వాక్యాలని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. R3 వాక్యాలని ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటారు. అర్థమైందా లర్నర్స్? R3 అంటే ఏమిటి? రన్నింగ్ ఫ్యూచర్ సెంటెన్సెస్ కదా. అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నటువంటి పనులు, భవిష్యత్తులో చేస్తూ ఉంటున్న పనులు అని అర్థము. ఇప్పుడు ఈ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ అంటే ఫ్యూచర్ ఫామ్ కదా. సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్స్ ప్లస్ V4. రన్నింగ్ వాక్యాలు అంటే ఖచ్చితంగా V4 ఉండాలి. సో V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్స్ మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? 3 విధాలుగా ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్. మళ్ళీ ఒక్కొక్క పర్సన్లో 2 విధాలుగా ఉన్నాయి. సింగులర్స్కి, ప్లూరల్స్కి సబ్జెక్ట్స్ అనేవి వేరువేరుగా ఉన్నాయి కదా. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ అండ్ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అని సింగులర్కి, ప్లూరల్కి సపరేట్గా ఉన్నాయి. సబ్జెక్ట్ అయిపోయింది. తర్వాత ఈ విల్ బీ అంటే ఏమిటి? ఫ్యూచర్ ఫామ్ కదా. ఫ్యూచర్ ఫామ్స్ మనకి ఎన్ని విధాలుగా ఉన్నాయి? విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ అని ఉన్నాయి కదా. ఈ విల్ ప్లేస్లో ఫ్యూచర్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి మనకు? విల్లు, షెల్లు, కెన్ను, మే. బీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. బీ అంటే ఏమిటి మీనింగ్? ఉండు అని అర్థము. విల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాను అని అవుతుంది. షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. కెన్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండగలను అని అవుతుంది. మే బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అవుతుంది. ప్లస్ V4 అంటే వర్బ్ INGతో ఉన్నటువంటి వర్బ్ అనమాట. అంటే INGతో ఉన్నటువంటి వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అర్థమైందా లర్నర్స్? ఇది ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ యొక్క ఫార్ములా, స్ట్రక్చరు. ఎప్పుడైనా సరే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ని మనం వాడాలంటే ఏ వాక్యమైనా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి. ఏ R3 వాక్యం తీసుకున్నా సరే, ఏ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ తీసుకున్నా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి. అర్థమైందా లర్నర్స్? ఈ విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ అనేది ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును కదా. ఏ సబ్జెక్ట్కైనా మీరు యూజ్ చేయవచ్చును. ఎనీ పర్సన్, కండిషన్ అంటూ ఏమీ లేదు. ఏ సబ్జెక్ట్కైనా మీరు ఫ్యూచర్లో ఉన్నటువంటి వాక్యాలకు యూజ్ చేయవచ్చును. ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నటువంటి వాక్యాలకు ఏ సబ్జెక్ట్కైనా సరే, ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే మీరు ఈ ఫ్యూచర్ ఫామ్స్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. V4 మనము డ్రైవింగ్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఏ కార్ తీసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ తీసుకుందాం. V4 అనేది డ్రైవింగ్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ ఏ కార్ అని తీసుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ తీసుకుందాం. అంటే ఒక్కొక్క సబ్జెక్టు బట్టి ఈ విల్ బీకు మీనింగ్ చేంజ్ ఎలా అవుతుంది అనేది చూద్దాం. సబ్జెక్ట్ ఐగా తీసుకున్నప్పుడు ఐ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ అని అవుతుంది కదా. నేను కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాను అని మీనింగ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్టు వీ తీసుకుందాం. వీ అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కదా. వీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్. మేము కారును డ్రైవ్ చేస్తూ అంటే నడుపుతూ ఉంటాము అని మీనింగ్ అవుతుంది కదా. ఇక్కడ సబ్జెక్టు యూ తీసుకుందాం. యూ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్. సెకండ్ పర్సన్ సింగులర్. యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నువ్వు అని అవుతుంది కదా. నువ్వు అని అవుతుంది. నువ్వు కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటావు అని మీనింగ్ అవుతుంది. ఇక్కడ ప్లూరల్గా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సెకండ్ పర్సన్ ప్లూరల్ ఏమిటి? యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు కదా. మీరు కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు అని అవుతుంది.
థర్డ్ పర్సన్ సింగులర్గా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హీ, అందులో మేల్ తీసుకుందాం. హీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్, అతను కారును డ్రైవ్ చేస్తూ ఉంటాడు అని అవుతుంది. సబ్జెక్ట్ షీ తీసుకుందాం. షీ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్, ఆమె కారును నడుపుతూ ఉంటుంది అని అవుతుంది. సబ్జెక్ట్ ఇక్కడ అశోక్ తీసుకుందాం. అశోక్ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్, అశోక్ కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటాడు అని అవుతుంది. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఏవేవైతే సబ్జెక్ట్గా వస్తాయో వాటికన్నిటికీ ఇలా మీరు ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ తీసుకుందాం. థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుంది? దోజ్, దీస్, దే అవన్నీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అవుతాయి కదా. థర్డ్ పర్సన్ ప్లూరల్గా ఏవేవైతే సబ్జెక్ట్ కిందకి వస్తాయో అవన్నీ థర్డ్ పర్సన్ ప్లూరల్స్ అనమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్ దే తీసుకున్నాం. దే విల్ బీ డ్రైవింగ్ ఏ కారు, వాళ్ళు కారును నడుపుతూ ఉంటారు అని మీనింగ్ అవుతుంది. ఇప్పుడు సబ్జెక్ట్ దోస్ తీసుకుందాం. దోస్ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్, అవి కారును నడుపుతూ ఉంటాయి అని అవుతుంది. సబ్జెక్ట్ అరుణ అండ్ అశోక్ తీసుకుందాం. అరుణ అండ్ అశోక్ అంటే ఇద్దరిని అండ్ అనే కంజంక్షన్తో కలుపుతున్నాం కదా. 2 లెటర్స్ని కానీ 2 వర్డ్స్ని కానీ అండ్ అనే కంజంక్షన్తో కలిపినప్పుడు అది థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. సో అరుణ అండ్ అశోక్ తీసుకుందాం సబ్జెక్ట్గా. అరుణ అండ్ అశోక్ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్, అరుణ మరియు అశోక్ కార్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు అని మీనింగ్ అవుతుంది కదా. ఇలా సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ, మెయిన్ వర్బ్ని చేంజ్ చేస్తూ, ఆబ్జెక్ట్ని కూడా చేంజ్ చేస్తూ మీరు ఇలా వాక్యాలు ఎన్నైనా క్రియేట్ చేయవచ్చును, ఎన్నైనా వాక్యాలను ఫామ్ చేయవచ్చును. ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ షెల్ బీ తీసుకుందాం. షెల్ బీ తీసుకుందాం. V4 డ్రైవింగ్ ఏ తీసుకుందాం. ఆబ్జెక్ట్ కూడా కారే తీసుకుందాం. ఐ షెల్ బీ డ్రైవింగ్ ఏ కార్, నేను కారును నడుపుతూ ఉండాలి అని అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కెన్ బీ తీసుకుందాం. ఐ కెన్ బీ డ్రైవింగ్ ఏ కార్, నేను కారును నడుపుతూ ఉండగలను అని మీనింగ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఈ విల్ బీ ప్లేస్లో మేబీ తీసుకుందాం. మేబీ అని హెల్పింగ్ వర్బ్ తీసుకుందాం. ఐ మే బీ డ్రైవింగ్ ఏ కార్, నేను కారును నడుపుతూ ఉండొచ్చు అని మీనింగ్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఫామ్స్ని చేంజ్ చేస్తూ V4 ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇలా చేంజ్ చేస్తే ఎన్నైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చును. అర్థమైందా లెర్నర్స్? ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క అర్థం ఏమిటి? ఫ్యూచర్లో జరుగుతూ ఉన్నటువంటి పనులు అని అర్థం. ఫ్యూచర్లో, భవిష్యత్తులో చేస్తూ ఉంటున్న పనులు కదా. ఈ ఫ్యూచర్ టెన్స్ని R3 వాక్యాలు అని అంటారు. R3 వాక్యాలనే ఫ్యూచర్ టెన్స్గా మనం చెప్పవచ్చును. ఈ ఫ్యూచర్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ ఫ్యూచర్ ఫామ్. ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? ఇక్కడ విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మేబీ అవుతాయి. ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. రన్నింగ్ కాబట్టి V4 వర్బ్, మెయిన్ వర్బ్ని తీసుకుంటున్నాం. అర్థమైందా లెర్నర్స్? బి అనేది ఇక్కడ V1 వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటి ఫార్ములా? ఫ్యూచర్ ఫామ్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 కదా. ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? విల్, షెల్, కెన్, మే ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1. విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ అవుతాయి ఫ్యూచర్ ఫామ్స్ కదా. బీకు ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? విల్ బీ, షెల్ బీ, కెన్ బీ, మే బీ అవుతాయి. విల్ బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాను. షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి. కెన్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండగలను. మే బీకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫ్యూచర్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. అంటే ఈ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.